Fine. We'll derive the mirror equation. Derive the mirror equation. Mirror equation. Mirror equation. సో మిర్రర్ ఈక్వేషన్ అంటే ఏం లేదు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని ఇమేజ్ డిస్టెన్స్ని ఆ మిర్రర్కు ఉన్నటువంటి రేడియస్ ఆఫ్ కర్వేచర్ని లింక్ చేయడమే, అంతే కదా. ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్. సో మిర్రర్లో మనకున్నది ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో యూ ఐఎమ్ టేకింగ్ యాజ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద మిర్రర్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద మిర్రర్, అంటే పోల్ అంటాం కదా. సిమిలర్లీ ఇమేజ్ డిస్టెన్స్ కూడా ఎక్కడి నుంచి మెజర్ చేస్తున్నాం? ఫ్రమ్ ద పోల్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ పోల్ ఆఫ్ ద మిర్రర్, ఫ్రమ్ పోల్ ఆఫ్ ద మిర్రర్. ఇంకేం ఉండదు అక్కడ మెజర్ చేయడానికి, దాని నుంచే చేయాలి. సైన్ కన్వెన్షన్ గుర్తుంది కదా. వాట్ ఇస్ ద సైన్ కన్వెన్షన్? ఇన్సిడెంట్ రే విల్ బి టేకెన్ యాజ్ పాజిటివ్, ఆపోజిట్ టు ద ఇన్సిడెంట్ రే డైరెక్షన్ విల్ బి టేకెన్ యాజ్ negative. That is, sign convention is fixed. So incident ray will decide what is positive, what is negative. So along the incident ray measurements will be positive, opposite to the incident ray measurements will be negative. That you be careful always. So now I am taking a mirror will be like this. So let us take a మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. So this is the pole. Okay, now let us talk about object is placed here and this is the center of curvature, center of curvature. So now I draw the normal to this point. This is the normal at that particular point. Now a ray of light is coming and incident here. This is the incident ray. So this is the incident angle I, and there will be reflected ray. This will be the reflected ray. So this is one more incident ray that again reflected back. So meeting point of two reflected rays we call as the image, అంతే కదా. ఒకటి ఎప్పుడు ఇదే తీసుకోండి, ఇలా పోయింది మళ్ళీ బ్యాక్ అలాగే వచ్చేస్తుంది కదా. ఇంకొకటి ఏంది, ఇలా సమ్ యాంగిల్తో పోయింది, రిఫ్లెక్ట్ అయింది, దేర్ విల్ బి ఎ ఇమేజెస్ ఫార్మ్. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ విల్ బి సేమ్ యాజ్ దట్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఈ యాంగిల్ ఈజ్ ఆల్సో ఐ. ఓకే, నౌ ఐ వాంట్ టు రిలేట్ ఆల్ దీస్ థింగ్స్. సో లెట్స్ సే ఐ am taking this angle will be alpha, this angle will be beta, this angle will be gamma. Okay, so ఎక్కడైతే మనం హిట్ అవుతుందో let us call this point will be some p అన్నాం కదా, ఇది q1 అన్నాను. ఓకే, సో paraxial ray approximation అంతే కదా. paraxial ray approximation ప్రకారం alpha tends to 0, beta tends to 0, gamma tends to 0. సో ఇప్పుడు చూద్దాం. alpha and I will be inside the triangle. This is the normal run to this. Beta అనేది outside ఉంది, అంటే sum of interior angles will be is equal to exterior angle. మళ్ళా I బీటా లోపల ఉన్నాయి, గామా బయట ఉంది. సో మళ్ళా బీటా ప్లస్ I will be is equal to గామా, అంతేనా. సో I related here. సో దీని నుంచి నాకు ఏమొస్తుంది, ఈ రెండింటి నుంచి వాట్ ఇట్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు బీటా మైనస్ ఆల్ఫా, ఐ ఈజ్ ఈక్వల్ టు గామా మైనస్ బీటా, అంతే కదా. రెండు ఐల్ సేమ్. సో బీటా మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు గామా మైనస్ బీటా. ఈ బీటా అనేది తీసుకొద్దాం, 2 బీటా. ఆల్ఫా అనేది తీసుకెళ్దాం, ఆల్ఫా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు, 2 బీటా, అంతే కదా. బట్ paraxial rays approximation, paraxial ray approximation ప్రకారం, paraxial ray approximation, with this approximation I can take alpha is same as that of tan alpha, beta I can take as that of tan beta, gamma I can same as that of tan gamma. Now what is tan alpha? Opposite side divided by adjacent side, అంతేనా.
కానీ ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను స్మాల్ యాంగిల్ కాబట్టి క్యూపీ లెంత్ దట్ వర్టికల్ లెంత్ రెండు సేమ్ ఉంటాయా? అంటే ఇక్కడ నీకు యాక్చువల్గా ఏంటండి క్యూ నుంచి పీక్ ఉంది, ఇది కావాలి, ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఇది కావాలి. బట్ ఫర్ స్మాల్ యాంగిల్ అప్రాక్సిమేషన్ క్యూటీపీ ఎంత ఉంటుందో దట్ ఈస్ సేమ్ దట్ ఆఫ్ దట్ హైట్. అంతేనా? ఇప్పుడు చెప్పు tan ఆల్ఫా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, tan బీటా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, tan గామా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో tan ఆల్ఫా ఆపోజిట్ సైడ్ పీక్యూ డైరెక్ట్ రాసేస్తా, నథింగ్ రాంగ్, డివైడ్ బై అడ్జసెంట్ సైడ్ P2O, tan బీటా ఆపోజిట్ సైడ్ P2Q, అడ్జసెంట్ సైడ్ P2C, tan గామా ఆపోజిట్ సైడ్ P2Q. అంతేగా స్మాల్ యాంగిల్ అప్రాక్సిమేషన్లో రాసేయచ్చు కదా మనం. సో వాట్ ఈస్ P నుంచి Oకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్, P నుంచి Cకి రేడియస్ ఆఫ్ కర్వేచర్, P నుంచి Iకి ఇమేజ్ డిస్టెన్స్ వచ్చేసినాయి కదా. ఇంకా లెట్ us substitute here alpha plus gamma is equal to 2 beta. Put in alpha plus gamma is equal to 2 beta. Alpha ante P2Q distance divided by P2O plus gamma ante P2Q distance by PC. అంతేనా? సో 2 beta ante ఐఎమ్ సారీ గామా అంటే P2I కదా, అంతే కదా, P నుంచి I. సో గామా అంటే P నుంచి I. సో 2 times P2Q divided by PQ everywhere क्या? So 1 by PO plus 1 by PI is equal to 2 by PC. ఇంతవరకు మన సైన్ కన్వెన్షన్ అప్లై చేయాలా. వాట్ ఇస్ ద సైన్ కన్వెన్షన్? అలాంగ్ ద ఇన్సిడెంట్ రే డైరెక్షన్ పాజిటివ్, opposite to the incident ray negative. So along the incident ray you make these distances are positive, you make these distances are negative. అంతేనా? ఎక్కడి నుంచి మెజర్ చేస్తున్నాం? P నుంచి I నెగటివ్, P నుంచి C నెగటివ్, P నుంచి O నెగటివ్. సో అకార్డింగ్ టు సైన్ కన్వెన్షన్ ప్రకారం P నుంచి O ఆబ్జెక్ట్ డిస్టెన్స్ దట్ ఈస్ -u, P నుంచి C రేడియస్ ఆఫ్ కర్వేచర్ -r, P నుంచి I image distance that is -v. So now I will put all these things here. So 1 by PO minus u plus 1 by PI minus v, 2 by r minus r. So 1 by u plus 1 by v is equal to 2 by r. ఇది మీకు అందరికి బాగా తెలిసినటువంటి ఈక్వేషన్, మిర్రర్ ఈక్వేషన్. అంతేనా? సో ఎప్పుడైనా సరే మనం మిర్రర్ ఈక్వేషన్ అప్లై చేసేందుకు గుర్తుపెట్టుకో, ఏ ప్రాబ్లంలోనైనా డైరెక్ట్లీ ఆ ఫార్ములాను వాడకూడదు. ఎలా వాడాలి మనం? విత్ సైన్ కన్వెన్షన్. అంతేనా? ఇప్పుడు ఇది దేనికి డిరైవ్ చేసినాం మనము? కాన్కేవ్ మిర్రర్ తీసుకొని డిరైవ్ చేసినాం. బట్ ఇట్స్ వ్యాలిడ్ ఇన్ ఆల్ కేసెస్. దేని కేసులోనే వ్యాలిడ్ అవుతుంది. కాన్కేవ్కైనా వ్యాలిడ్ అవుతుంది, కాన్వెక్స్కైనా వ్యాలిడ్ అవుతుంది. కానీ ఏంటి చేయాలి అప్పుడు మనము? వీ నీడ్ టు ఫాలో ద సైన్ కన్వెన్షన్. ఓకే, కనెక్ట్ చేసేసాం అదే మిర్రర్ ఈక్వేషన్. ఇంకా let us define one important point, focus. Focus అంటే ఏంటి? సో ఫోకస్ అంటే ఏం లేదు. సో మీటింగ్ పాయింట్ ఆఫ్ రేస్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఏ డిస్టెంట్ పాయింట్, అంటే చాలా దూరం నుంచి డిస్టెంట్ పాయింట్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడ మీట్ అవుతాయి దాన్నే మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ మిర్రర్ లైక్ దిస్, రేస్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ డిస్టెంట్ పాయింట్, దూరం నుంచి వస్తున్నాయి ఇలా. So after reflection they meet here. This point is known as the focus. Focused అంటాం కదా, అంటే ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అవ్వడం అన్ని, దట్ ఈస్. సో ఫోకస్ యువర్ మైండ్ అంటుంటారు. దిస్ డిస్టెన్స్ P నుంచి F, ఈ డిస్టెన్స్ మనం ఏమంటామంటే ఫోకల్ లెంత్ అని అంటాం. సో F is the focus, P to F is the distance called as focal length. అంతేనా? సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆబ్జెక్ట్ ఎక్కడుంది? ఇన్ఫినిటీ నుంచి వస్తుంది. ఇమేజ్ ఎక్కడుంది? F దగ్గర ఉంది. అదే కదా, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? సో ఆబ్జెక్ట్ ఈజ్ అట్ -infinity, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ -f, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 by రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ -r. అన్ని మైనస్లు క్యాన్సిల్ అయిపోయి, సో 1 by f ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది నాకు? 2 by r. సో ఫోకల్ లెంత్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు? హాఫ్ ఆఫ్ ద
కదా, ఫోకల్ లెంత్ విల్ బి హాఫ్ ఆఫ్ ద రేడియస్. ఈవెన్ ఇలా కూడా అడగచ్చు కొన్ని కేసెస్లో, ఇలాగే స్ట్రైట్ కాకుండా యాంగిల్తో కూడా రావచ్చు. దెర్ మే బి ఏ పాసిబిలిటీ ఫర్ సమ్ యాంగిల్. ఇలా ఉంది, లెట్స్ సే రేస్ ఆర్ కమింగ్ లైక్ దిస్, రేస్ ఆర్ కమింగ్ లైక్ దిస్, దే ఆర్ కమింగ్ విత్ సమ్ యాంగిల్. అప్పుడు ఏమవుతాయి అవి? సపోజ్ ఇఫ్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ సమ్ యాంగిల్ టీటా విత్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఇక్కడైతే ఇది ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది టీటా తోటి, కానీ ఇది మాత్రం రిఫ్లెక్ట్ అయ్యి వచ్చి ఇక్కడ మీట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇది ఇమేజ్ అవుతుందా? మీటింగ్ పాయింట్ విల్ బి ఇమేజ్, అంతేనా? సో దే విల్ ఫార్మ్ అనే ఫోకల్ ప్లేన్, ఒక ప్లేన్ ఉంటుంది అన్నట్టు. అంటే యూ కెన్ డ్రా ఏ ప్లేన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద ఫోకస్. ప్లేన్ అంటే ఏం లేదు, ఒక పేపర్ పెట్టి అక్కడ అంతే. పేపరే ప్లేన్ కదా, ఒక పేపర్ పెడితే, ఒక అట్ట ముక్క పెడితే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్లేన్. సో ఇంతకుముందు ఎగ్జాక్ట్లీ సెంటర్తో ఫామ్ అయ్యేది, ఇప్పుడు ఇక్కడ నుంచి రేస్ వస్తున్నా కాబట్టి కింద ఫామ్ అవుతుంది. ఒకవేళ కింద నుంచి రేస్ పోతే పైన ఫామ్ అవుతుంది. అంటే ఓవరాల్గా ఏంటి? ఆ ఫోకస్ పాయింట్కి పైన కింద ఆ సరౌండింగ్స్లో ఫామ్ అవుతాయి. దట్ ఈస్ ద ప్లేన్. ఓకేనా? సో దెన్ వీ గెట్ ఏ, సపోజ్ ఇలా వచ్చి పడ్డాయి ఆయనకు అన్ని రేస్ ఇలా వచ్చి, ఇది ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది, ఇవి ఇట్లా రిఫ్లెక్ట్ అవుతాయి, మనకు విల్ గెట్ ఎ సర్క్యులర్ ఇమేజ్. దెన్ విల్ గెట్ ఏ సర్క్యులర్ ఇమేజ్. సో విల్ గెట్ హియర్ ఏ సర్క్యులర్ ఇమేజ్ లాగా వస్తుంది మనకి. అంటే ఇక్కడ నుంచి కూడా రావచ్చు, ఇక్కడ మీట్ అయ్యి, అంతేనా? సో యూ కెన్ డిటర్మైన్ ద హైట్ ఆఫ్ దిస్ ఇమేజ్ ఇక్కడ నుంచి. ఇది అఫ్కోర్స్ ఫోకస్ గుర్తుపెట్టుకో, ఎక్కడ మీట్ అవుతాయంటే ఫోకస్ దగ్గరే, అవి ఎక్కడ కాకుండా అంటే ఎగ్జాక్ట్లీ ప్యారలల్గా వస్తుంటే కనుక ఆ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి, లేకపోతే పైననో కిందనో మీట్ అవుతాయి. అర్థమవుతుందా నీకు? సో వీ కెన్ క్యాలిక్యులేట్ దట్ హైట్ ఆల్సో. దిస్ ఇస్ ద పీ, దిస్ ఇస్ ద సపోజ్ హైట్ హెచ్ అనుకుందాం ఇది. సో ఇది హైట్ హెచ్, ఇదేమో ఫోకల్ లెంత్, ఇదేమో ఫోకల్ లెంత్ ఎఫ్, దిస్ ఇస్ యాంగిల్ టీటా. కనుక్కోవచ్చా మనం ఇప్పుడు? టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో టాన్ టీటా విల్ బి ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎఫ్. దీని నుంచి హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ టాన్ టీటా. సో వాడు ఇవాళ సన్ రేస్ ఆర్ ఫాలింగ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 5 degrees అనే మిర్రర్ ఆఫ్ ఫోకల్ లెంత్ 10 centimeters. Then find the circular radius of the image of the sun. Sun అలా ఫామ్ అవుతుంది కదా, the circular radius of the image will be f tan theta. అదే theta 0 అనుకో, 0, height will be 0. కాబట్టి మనకి ఏం ఫామ్ అవుతుంది? ఓన్లీ ఒక పాయింట్ ఫామ్ అవుతుంది అక్కడ, డాట్. సమ్ యాంగిల్ తోటి వస్తే అంతే కదా. సన్ రేస్ ఎప్పుడు ఇట్లాగే రావు కదా, సన్ రేస్ విల్ కమ్ విత్ సమ్ యాంగిల్, స్లాంట్. ఎప్పుడైతే సన్ మనకి ఎగ్జాక్ట్లీ పాయింట్ ఉందనుకో, మీద ఉందనుకో, అప్పుడు సన్ రేస్ విల్ వర్టికల్గా వస్తాయి. అండ్ హరైజాన్ నుంచి పైకి వస్తున్నాయనుకో, స్లాంట్. సో ద యాంగిల్ కెన్ బి మెజర్డ్ బికాస్ ఫోకల్ లెంత్ మనకు తెలిసి ఉంటుంది. ఇమేజ్ ట్రేస్ చేస్తాం మనం, ఇమేజ్ ఒక రేడియస్ కనుక్కోవచ్చు ఎంత ఉందని. దెన్ వీ కెన్ మెజర్ ద యాంగిల్ మేడ్ బై ద సన్ రైజ్ విత్ ద హరైజన్. అంతే కదా. అటు పేపర్ మీద స్పాట్ పడింది, ఆబ్వియస్గా పేపర్ బర్న్ అయిపోతుంది ఆ స్పాట్, ఆ ఇంటెన్సిటీకి. ఆ హోల్ యొక్క రేడియస్ కనుక్కోవచ్చు. దట్ ఈజ్ ఈజీ టు క్యాలిక్యులేట్. ఫోకల్ లెంత్ ఎలాగో మనకే తెలుస్తుంది. దెన్ యాంగిల్ కెన్ బి డిటర్మైన్డ్ అట్ దట్ పర్టికులర్ ప్లేస్. సన్ లైట్ ఏ యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుందని మనం కనుక్కోవచ్చు. అర్థమైందా? సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? దిస్ ఇస్ ద మిర్రర్ ఈక్వేషన్. ఎప్పుడు అప్లై చేసినా అలాంగ్ విత్ సైన్ కన్వెన్షన్ అప్లై చేయాలి. వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఏ ఫోకస్? మీటింగ్ పాయింట్ ఆఫ్ ద రేస్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద డిస్టెంట్ పాయింట్. డిస్టెన్స్ అంటే దూరం నుంచి, అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది ఇన్ఫినిటీ. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. సో కాబట్టి బీ ప్లేస్లో ఏం పెట్టినాం మనం? ఫోకస్ పెట్టినాం. సో ఐ గాట్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్. 2/r ఈజ్ ఈక్వల్ టు 1/f, లేదా f ఈజ్ ఈక్వల్ టు r/2. సో ఫోకస్ ఎక్కడ ఉంటుందా అంటే సెంటర్కి పోల్కి ఎగ్జాక్ట్లీ మధ్యలో ఉంటుంది. ఓకేనా? సో ఇది ఏ అప్రాక్సిమేషన్లో వ్యాలిడ్ అవుతుంది మనకి? పెరాక్సిల్ రే అప్రాక్సిమేషన్లోనే వ్యాలిడ్ అవుతుంది. ఇన్ జనరల్ వ్యాలిడ్ కాదు, ఇన్ జనరల్ వ్యాలిడ్ కాదు, ఓన్లీ పెరాక్సిల్ రే అప్రాక్సిమేషన్లో మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. ఓకే, డన్. సో డెరివేషన్ ఏం అవసరం లేదు. సో మిర్రర్ ఈక్వేషన్ అంటే ఇది, ఇక్కడ ఒక రాసుకో. యూ నీడ్ టు అప్లై అలాంగ్ విత్ సైన్ కన్వెన్షన్. దెన్ ఫోకస్ అంటే ఇది ఫార్ములా. విత్ దే ఆర్ కమింగ్ విత్ సమ్ యాంగిల్, దెన్ దెర్ విల్ బి రౌండ్ ఇమేజ్ ఇస్ ఫార్మ్, సర్క్యులర్ ఇమేజ్ విల్ బి ఫార్మ్, దట్ ఈస్ ఈక్వల్ టు f tan theta. ఇవి రాసుకో ఖచ్చితంగా. ఈ డెరివేషన్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా ఇది రాసుకుంటే సరిపోతుంది. ఓకే, నోట్ డౌన్.